వరంగల్ ఎన్కౌంటర్ కు నిరసనగా ప్రజా సంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారుతోంది. ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. అసెంబ్లీని ముట్టడించేందుకు వస్తున్న ఉస్మానియా విద్యార్థులను ప్రధాన గేటు వద్ద అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అటు బాగ్లింగంపల్లిలో ర్యాలీగా వస్తున్న ఓయూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎన్సీసీ గేట్ వద్ద వచ్చిన వెంటనే వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కూడా మహిళా విద్యార్థులందరూ కూడా ఎన్సీసీ గేట్ వద్దకు ర్యాలీగా వచ్చారు. కానీ వారిని ముందుగా పోలీసులు జాగ్రత్తగా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. బయటికి వెళ్ళనీయకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడే అడ్డుకోవడం జరిగింది. దీంతో విద్యార్థినులందరూ కూడా ఎన్సీసీ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎన్కౌంటర్ వరంగల్ మేడారంలో జరిగిన ఎన్కౌంటర్ నిరసిస్తూ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం జరిగింది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఏమంటున్నారు? ఈ విద్యార్థులను ప్రస్తుతం అరెస్టు చేసి ఇక్కడ నుండి పంపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు కూడా పోలీసులు వాళ్ళని లాక్కొని వెళ్తున్నారు. ఇక్కడ నుండి అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళని. ప్రధానంగా భారీ స్థాయిలో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎన్సీసీ గేట్ వద్ద అరెస్ట్ చేశారు. ఒకసారి మాట్లాడు. ఈరోజు ప్రజాస్వామికంగా మేము నిరసన తెలియజేస్తే అత్యంత దారుణంగా ఎన్సీసీ ఏమైంది? మీరు వచ్చారు ఏమైంది? నిమిషాలు ఆగమంటే మీతో ఎందుకు అంతగానో రక్షణ చేస్తున్నారు? ఎన్కౌంటర్ పేరుతో ఈ రోజు తెలంగాణ ప్రజలను అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉస్మానియా విద్యార్థులు మేము ఒకటే హెచ్చరికలు చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన చేసుకునే హక్కు మాకుంది. ఈ రాజ్యాంగం మాకు కల్పించింది. కానీ ఈ రోజు మమ్మల్ని అత్యంత దారుణంగా ఎన్సీసీ వద్ద అడ్డుకోవడం చేస్తాను. కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ ప్రజా సమాజాన్ని అడ్డుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. అసెంబ్లీని ఖచ్చితంగా ముట్టడించి తీరుతామని మేము తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి విద్యార్థులను ఇక్కడ నుండి అరెస్ట్ చేసి పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం కూడా పోలీసుల తీరు ఏ విధంగా ఉందనేది. మీడియా పైన కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మీడియా కవరేజ్ను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా విద్యార్థులు బయటికి వెళ్ళనీయకుండా సుమారుగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి బయటికి వెళ్లే దారులన్నీ కూడా ఉదయం నుండే మూసివేయడం జరిగింది. కేవలం విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఇతరులను ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఆ తర్వాత 9:30 ప్రాంతంలో యూనివర్సిటీ గేట్లు పూర్తిగా మూసివేశారు. ర్యాలీగా బయటికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను ఎన్సీసీ గేట్ వద్దనే అడ్డుకున్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి ప్రస్తుతం ఇక్కడ నుండి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కూడా విజువల్స్ లో. పరిస్థితి ఏ విధంగా ఉందనేది మొత్తానికి ఉదయం నుండి ర్యాలీగా చలో అసెంబ్లీకి అంటే కేవలం విద్యార్థులు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇతర ప్రాంతాల నుండి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళని పంపిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. చూపిస్తాం. ఈ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి విప్లవాలని ఆపలేవరు.
ఒక అమ్మాయి పైన జరిగిన దాడిని నిరసిస్తుంటే పోలీసులు మేము ఖండిస్తున్నాము. విద్యార్థులు ఎవరైతే శృతి విద్యాసాగర్ వీళ్ళని ఎన్కౌంటర్లో అరెస్ట్ చేశారో ఇది పూర్తిగా కూడా చట్ట వ్యతిరేకమనేది విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, లేకపోతే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామనేది విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి.